గ్రూప్ 2 పరీక్ష వాయిదా. ఇది 4వసారి. మళ్లీ డిసెంబర్లో పరీక్షల నిర్వహణ. త్వరలో పరీక్షల తేదీలు ప్రకటిస్తాం. టీజీపీఎస్సీ, సిడిపిఓ, ఈఓ పోస్టుల రాత పరీక్షలు కూడా రద్దు. మైక్రోసాఫ్ట్ విండోస్లో సాంకేతిక సమస్య. ప్రపంచవ్యాప్తంగా నిలిచిపోయిన సేవలు. క్రౌడ్ స్ట్రైక్ అప్డేట్తో తలెత్తిన సమస్య. ముఖ్యంగా బ్యాంకులు, మీడియా, విమానయాన సంస్థలు, ఐటీ వర్క్స్ నిలిచిపోయాయి. సమస్యను పరిష్కరించామన్న దిగ్గజ సంస్థ. త్వరలో విద్యా కమిషన్. ప్లే స్కూళ్ల తరహాలో అంగన్వాడీలు. 3వ తరగతి వరకు అక్కడే విద్యాబోధన. 4 నుంచి 12 తరగతి వరకు సెమీ రెసిడెన్షియల్ బడులు. విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తెస్తామన్న సీఎం. 6 జిల్లాల్లో కుండపోత వర్షాలు. భద్రాద్రి జిల్లాలోని ముంపు ప్రాంతాల్లో జనజీవనం అస్తవ్యస్తం. చీకట్లోనే పలు గ్రామాలు. నేడు 5 జిల్లాలకు భారీ వర్ష సూచన. హైడ్రాకు గ్రీన్ సిగ్నల్. చైర్మన్గా సీఎం రేవంత్ రెడ్డి. జీవో జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం. సభ్యులుగా 12 మందికి ఛాన్స్. ఈ అసెంబ్లీ సెషన్లోనే స్కిల్ వర్సిటీ బిల్లు ముసాయిదా సిద్ధం చేయాలని అధికారులకు సీఎం ఆదేశం. 17 రంగాల్లో కోర్సులు. ఏటా 20,000 మందికి అడ్మిషన్లు. ప్రభుత్వమే టార్గెట్. వైఫల్యాలపై నిలదీయడమే లక్ష్యంగా బీఆర్ఎస్ ప్లాన్. ఎన్నికల హామీలు, రైతు, నిరుద్యోగ సమస్యలపై ఫోకస్. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటుకు పట్టు. పీజీఈసెట్ కౌన్సిలింగ్ షెడ్యూల్ విడుదల. ఈ నెల 30 నుంచి సర్టిఫికెట్స్ వెరిఫికేషన్. వచ్చే నెల 13న వెబ్ ఆప్షన్స్. ఆగస్టు 31 నుంచి తరగతులు. భారత్ సూపర్ బోణి. మహిళల ఆసియా కప్లో పాకిస్తాన్పై విజయం.